కొడుకులు ఉన్న వాళ్ళు జాగ్రత్త అండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆస్తులు మీ పేరు మీదే పెట్టుకోండి కొడుకులు ఉన్నవాళ్ళు. ఎందుకంటే రేపటి రోజు కొడుకులు ఆస్తులు కావాలి కానీ తల్లొద్దు అనేసి అంటున్నారు తల్లిదండ్రి. అందుకనేసి జాగ్రత్తగా డబ్బు మట్టుకు మీరు చచ్చేదాకా జాగ్రత్త చేసుకోండి. ఎవరైనా సరే కొడుకులు చూస్తారు అనేసి కొడుకుల మీద పెట్టి ఉండకండి ఆస్తులు, డబ్బు. రేపు వాళ్ళకి పెళ్ళాలు వస్తే వాళ్ళ దారిన వాళ్ళు పోతారండి, తల్లిదండ్రుని చూడరు. అందుకనే కదండి అనాథాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, ఎక్కువైపోయాయి. అందుకనేసే చెప్తున్నా, ఎవరైనా సరే జాగ్రత్త పడండి. ఆస్తులు కొడుకులు రేపు చూస్తారుగా అనేసి వాళ్ళకి చదువు మీద కూడా డబ్బు చాలా పెట్టుబడి పెడతారండి. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టి చదివించి వాళ్ళకి ఉద్యోగాల కోసం లంచాలు కట్టి అది ఇది చాలా చేస్తారండి. తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి పెళ్ళాలు వచ్చి వాళ్ళ దారిన వాళ్ళు పోతారండి, ఎవరైనా సరే. అందుకనేసే ఇవాల్టి రోజు కాదు, ముసలితనం అనేది ఒకటి ఉంది అనేసి ఆలోచించండి ఎవరైనా సరే. మా అమ్మకు మా అన్నయ్య అలాగే చేశాడండి ఇప్పుడు. అందుకనేసే నేను చెప్తున్నా, అనుభవం మీద చెప్తున్నా. మా అమ్మకి అలాగే చేశాడు మా అన్నయ్య. ఆస్తి కావాలి కానీ తల్లి వద్దు అనేసి అన్నాడు. అందుకనేసి నేను చెప్తున్నా, ఎవరైనా సరే జాగ్రత్త పడండి.